తలరాయి అయినా పగులుతుందంటారు. ప్రస్తుతం అదేదో పెద్ద దిష్టి తీయించుకోవాలనుకుంటా అల్లు అర్జున్. ఎందుకంటే 1700 కోట్ల రూపాయలు దాటింది పుష్ప కలెక్షన్స్. తెలుగులో వచ్చింది కేవలం 350 కోట్లే. హిందీలోనే దాదాపు 700 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక ముంబైలోనే దాదాపు 200 కోట్ల రూపాయలు దాటింది. ఆ విధంగా నార్త్ ఇండియాలో ఒక ఆట ఆడుకుంటోంది. వాస్తవంగా అయితే రికార్డుల మీద రికార్డులు, గొప్పగా ఫోకస్ కావాలా, రోజు వార్తలు పాజిటివ్గా రావాలి. కానీ అతని దురదృష్టం కొద్దీ ఈ తొక్కేసలాట మరణం ఇది. నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వము పోలీసులు సృష్టించారు. అందులో భాగంగా తనకి నోటీసులు, మామూలుగా ఎవరైనా నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. ముందు అరెస్ట్ చేసేశారు. అతను ముందస్తు అదే మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు విచారణ ప్రారంభించారు. ఇవాళ నుండి విచారిస్తారట. తద్వారా ప్రభుత్వము కక్ష సాధిస్తుందనాలా, పోలీసులు కక్ష సాధిస్తున్నారనాలా, లేదు ఇవన్నీ చట్టబద్ధంగా చేయాల్సిన పని అనాలా, ముందుది వెనకది ముందు జరుగుతుందనాలా. ఏది ఏమైనా రాత్రి పూట్ల కూడా చివరికి ఏం మాట్లాడాలి రెండో రోజున ప్రిపేర్ చేసుకునేటటువంటి వ్యవహారం ఉంటుంది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా అల్లు అర్జున్ నరకం అనుభవించబోతున్నాడు సైకలాజికల్గా. అతనికి అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు బాగా క్లోజ్ సర్కిల్ అయితే అండగానే ఉన్నారు. అదే సందర్భంలో ఇతరులు గాలికి వదిలేశారు అనే కంటే కూడా అతనికి తమ విలువేంటో తెలియాలని చూస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు.